నమస్కారం. సంగీత స్వర్ణలింగం ఎవరీమే శ్రీలంక పర్సన్, బట్ తమిళురాలు, యూకేలో సెటిల్ అయ్యారు. పునే వనక్కాగా అనే సినిమాలో ఈ విజయ్ పెర్ఫార్మెన్స్ నుంచి చెన్నై వచ్చి అతను కలిసింది. మాటలు కలిసి 96లో కలిసింది. 97, 99 డేటింగ్, 99 ఆగస్టులో పెళ్ళి. వీళ్ళ పెళ్ళికి ఇరు పక్షాలు ఒప్పుకున్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది. జాసన్ సంజయ్ అండ్ దివ్య సాషా పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ ఎలాంటోడు ఏంటనేది సంగీత ఆల్రెడీ చెప్పింది. ఆల్రెడీ సంజయ్ కొడుకు కూడా విజయ్కి ఆల్మోస్ట్ దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు సంగీత మామ విజయ్ తండ్రి మామూలుగా అసలు పేల్చింది బాంబు. సంగీత బంగారం, తన కోడలు బంగారం. పిల్లలకి ఏ తిండి ఇష్టం, పిల్లలకి ఎలా ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలి, ఎలా చదివించాలి, వాళ్ళ ఇష్టాలు ఈ చిన్న మొత్తం సంగీతం చూస్తుంది. అంటే ఏంటి, విజయ్ ఎంత పనికి మాలినోడో, విజయ్ కుటుంబ బాధ్యతలు మరిచిపోయి బయట ఎలా ఊరేగుతాడో క్లియర్గా విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెప్పాడు. ఇప్పుడు మేబీ కొంతమంది విజయ్ ఫ్యాన్స్ నచ్చకపోవచ్చు, లేదన్నప్పుడు ఆడవాళ్ళంటే నచ్చని వాళ్ళు కూడా నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏమని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేశాడు, నా కోడలు బంగారం, బిడ్డల కంటికి రెప్పలా కాపాడుకుంది, కుటుంబ బాధ్యత మొత్తం ఆమె మోసిందని. ఆమె ఎవరు, సంగీత యొక్క డైవర్స్ నోటీస్ కూడా అదే కదా ఉంది. ఏమని భరించాను. అతను ఆ హీరోయిన్ వదిలేస్తాడు, బట్ వదిలేయకపోగా ఇంకా ఇప్పుడు పర్మనెంట్గా ఆమెతూనే ఉన్నాడు. ఇక నా వల్ల కాదు, విడాకులు ఇవ్వండి అని. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ భార్య చీకొట్టింది, కొడుకు చీకొట్టాడు, ఇప్పుడు తండ్రి కూడా ఆల్మోస్ట్ చీకొట్టలేదు కానీ మొత్తం బయట పెట్టేశాడు. ఇంత అనకూడదు కానీ దాన్ని ఏమంటారు, ఇర్రెస్పాన్సిబిలిటీతో ఉంటూ ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్న మగవాడిని ఎలారా ఎన్నికలు గెలిపిస్తే తమిళనాడు గెలిపిస్తారు. తమిళనాడు వాళ్ళకి అటువంటి వాళ్ళే కావాలి. సో వీడియో క్లోజ్ చేస్తుంది. సింపుల్ అండి. ఏ మగాడైనా ఎదగాలనుకున్నప్పుడు ముందు కుటుంబ బాధ్యతలను సవ్యంగా ఫుల్ఫిల్ చేయాలి. అలా కాదు అనుకున్నప్పుడు అన్ని క్లియర్ చేసుకుని అప్పుడు ఒంటరిగా బయటకు వచ్చి పోటీ చేయాలి, ఏదైనా చేసుకోవాలి. అంతేగాని ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసి అది ఇన్కంప్లీట్గా వదిలేసి నచ్చినంత ఊరేగుతూ కానీ బిడ్డలను పట్టించుకోకపోగా ఏంది ఇది, ఎట్లా కనిపిస్తున్నారు జనాలే. ఇక ఇప్పుడు త్రిష చేతిలో ఉంది. నిజమేంటి అబద్ధం ఏంటి ఇంకా తన వర్షం ఒకటే బ్యాలెన్స్. ఎందుకంటే విజయ వర్షం ఏంటో ఇక్కడ చెప్పడు, కోర్టులోనే చెప్తాడు. ఏప్రిల్ 20